తల్లిని ప్రేమించాడో, కామించాడో తెలీదు. కామించాడనే అనాలి. ప్రేమ అంటే పెళ్ళికి ముందొస్తది. ప్రేమ పెళ్ళయ్యాక బిడ్డున్నదని తెలిసాక గూడా ఆ అమ్మాయి మీదన మనసు పడ్డాడు, ఇద్దరి మధ్యన లైంగిక బంధం అంటే కామించడమే అవుతది. ఆ కామం కూతురు వైపుకి అదే తన సహచరుడైనటువంటి వ్యక్తి చేసినా, ఆ కూతుర్ని గూడా కోఆపరేట్ చేయమన్నటువంటి ఒక తల్లి మీద తిరగబడ్డ బిడ్డ పెట్టిన కేసిది. జనసేన పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ ఓ బాలిక మీద లైంగిక దాడికి ప్రయత్నించాడు. అతని ఆగడాలు భరించలేక బాలిక సోమవారం భీమవరం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇన్ఛార్జి కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డికి ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన ఇన్ఛార్జి కలెక్టర్ ఈ ఘటన మీద ఫోక్సో కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. బాధిత బాలిక చెప్తున్న లెక్క ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలంలో ఓ గ్రామ మాజీ సర్పంచ్ జనసేన నాయకుడు అయినటువంటి తిరుమాని వెంకటరాజు కొంతకాలం క్రితం నా తల్లికి దగ్గరయ్యాడు. దీని మీద తరచూ మా ఇంట్లో గొడవలు జరుగుతుండేవి. నా తండ్రిని చంపి అడ్డు తొలగించుకోవాలని చూశారు. నా తండ్రి మీద దాడి చేసి ఇంటి నుంచి వెళ్ళగొట్టారు. అప్పటి నుంచి వెంకటరాజు మా ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో వెంకటరాజు కన్ను నా మీద పడింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో కోరిక తీర్చాలని అసభ్యంగా ప్రవర్తించేవాడు. ప్రతిఘటిస్తే నేను జనసేన నేతని ఎవరు ఏమీ చేయలేరంటూ భయపెట్టేవాడు. నెల ఏడున ఇంట్లో నన్ను బంధించి వెంకటరాజు లైంగిక దాడికి ప్రయత్నించగా కేకలేశాను. నా తల్లి వచ్చి అతనికి సహకరించాలని చెప్పింది. వాళ్ళ నుంచి తప్పించుకుని రాజులంక దగ్గర గోదావరిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాను. స్నేహితులు నన్ను రక్షించి ఇంటికి తీసుకెళ్లారు. ఇంటి తలుపులు దిగిపోవడంతో 12వ తేదీ వరకు స్నేహితుల ఇంటి దగ్గర ఉన్నాను. ఆ తర్వాత మా మావయ్యకి విషయం తెలిసి వచ్చి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళిన తలుపు తీయలేదు. నరసాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కేసు నమోదు చేయలేదు. దీంతో కలెక్టర్కి ఇది వెంకటరాజుతో పాటు నా తల్లి మీద కూడా ఫిర్యాదు చేశానంటూ బాధికి చెప్పింది. ఎందుకంటే దారుణం ఏమన్నా ఉంటుందా? తల్లి భర్తని ఒక లవర్తో పెట్టుకుని భర్తని తని తెరిమేయించింది, కూతురు కూడా తని తెరిమేయించి చచ్చిపోతున్న లెక్కలేదు. తల్లిని ఆ దరిద్రుణ్ణి ఇద్దరిని తీసుకెళ్ళి జైల్లో నుంచి బయటికి రాకుండా చూడాలి. ఆ ఇల్లు అమ్మాయికి ఇవ్వాలి.